మాట్లాడుతున్నావు బ్రో? ఏమైంది? నన్నెందుకు చంపాలనుకున్నావు? నేను నిన్ను చంపాలనుకోవటం ఏంటి బ్రో? థియేటర్ దగ్గర బీఆర్ బ్యాచ్తో అటాక్ చేయించి బోరబండ బుజ్జి మీదకి డైవర్ట్ చేసావు. ఫ్లైఓవర్ యాక్సిడెంట్ని ముద్రగడ్డ మీదకి డివైడ్ చేసావు. 30 రోజులు అయిపోతుంది, ఇంకా వాణ్ణి వీణ్ణి నమ్ముకుంటే లాభం లేదని డైరెక్ట్గా నువ్వే వచ్చి హోర్డింగ్ ప్లాన్ చేసావు. నీకన్నా పిచ్చా? హోర్డింగ్ ప్లాన్ చేయటం ఏంటి బ్రో? చేతికి మట్టి అంటకుండా వేసేద్దాం అనుకున్నావు, కానీ నిన్ను ఇప్పుడు ఆ మట్టే పట్టించింది. జిమ్మేచో, నేను వాడే ఆ బ్రాండ్ ఈ బస్తీలు ఎవడు వాడతాడు? ఎందుకు చేసావు? తప్పలేదు బ్రో, డబ్బు కోసం. ధనం మూలం ఇదం జగత్. నీకు అర్థం కాదులే, మా తెలుగు మీడియంలో చాలా బాగా చెప్తారు. అది ఇల్లా బ్రో? ఔటర్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్గం. పిలిస్తే పనుల్లో, అరిస్తే సెక్రటరీలు, ఆవలిస్తే డాక్టర్లు. అరే నిల్చుంటే స్నానం అయిపోతుంది, పడుకుంటే పగలైపోతుంది, చుక్క పడుతుంటే రోజు అయిపోతుంది. ఒక్కడు బతకడం కోసం 100 మంది చేస్తున్నారు బ్రో ఆ ఇంట్లో. ఆ ఈశ్వరి 30 రోజులు అనిపించేది కాదు బ్రో, 100 ఏళ్ళు అనిపించాల్సిందే. అప్పుడు డిసైడ్ అయిన బ్రో, నాకు ఆ బ్రతుకుండాలంటే నువ్వు బతికొండకూడదని.